లోక్సభలో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ, రవీంద్ర చౌహాన్. రాజ్యాంగాన్ని చేతపట్టుకుని ప్రమాణం చేశారు ప్రియాంక. దేశ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదేదీ లేదని, రాజ్యాంగ పరిరక్షణకు ఫైట్ చేస్తూనే ఉంటామని తెలిపారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్ కు కొత్త ఎనర్జీ వచ్చిందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఇక ఉభయ సభల్లో అదానీ ఇష్యూపై చర్చకు డిమాండ్ చేశాయి విపక్షాలు. లోక్సభలో చర్చ జరగాల్సిందేనని ఆందోళన చేయడంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ ఉభయ సభలను అదానీ వ్యవహారం కుదిపేస్తుంది. ఉభయ సభలు ప్రారంభం కాగానే అదానీ అక్రమాలపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. దీంతో మొదట గంటపాటు 2 సభలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారలేదు. విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు అదానీ వ్యవహారంపై రాజ్యసభలో చర్చకు రూల్ 267 కింద కాంగ్రెస్ నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా నోటీసులు అందజేశారు. संविधान की 75 वर्ष के अंदर संविधान सभा में भी डिबेट हुई थी, असहमति सहमति भी हुई थी, लेकिन मर्यादित आचरण रखा था. आपका ये मर्यादित आचरण नहीं है, आप अपनी अपनी सीट पर दें. లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక గాంధీ. స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. ఎంపీగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు ప్రియాంక. ఈ కార్యక్రమానికి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్, భర్త రాబర్ట్ వాద్రాతో పాటు కుమారుడు, కుమార్తె హాజరయ్యారు. కేరళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కసావు చీర ధరించి సభకు వచ్చారు ప్రియాంక. అలాగే నాందేడ్ బైపోల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చౌహాన్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. प्रियंका गांधी वाद्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी. जय हिंद. తమకు దేశ రాజ్యాంగం కంటే ఉత్తమమైనదేదీ లేదని చెప్పారు ఎంపీ ప్రియాంక గాంధీ. రాజ్యాంగ పరిరక్షణకు ఫైట్ చేస్తూనే ఉంటామన్నారు. దేశ సమస్యలను సభలో లేవనెత్తి పరిష్కారం చూపించడమే తన ముందున్న ప్రధాన అంశమని తెలిపారు ప్రియాంక. देश के जो अहम मुद्दे हैं वो उठाएं और पार्टी के लिए लड़ूं, देश के लिए लड़ूं, यही रहेगा. जब मजबूती मिलेगी राहुल जी को, कांग्रेस पार्टी को, और मेरे ख्याल से जो संविधान के जो असूल हैं उनको मजबूती मिलेगी, क्योंकि हम उसी के लिए लड़ रहे हैं. हमारे लिए संविधान से ऊपर कुछ नहीं है. ప్రియాంక గాంధీ లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. వైనాడ్లో భారీ మెజారిటీతో ప్రియాంక విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు సోనియా. ప్రియాంక రాకతో కాంగ్రెస్ పార్టీతో పాటు పార్లమెంట్లోనూ కొత్త ఎనర్జీ వచ్చిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. సభలో ఆమె మహిళల సమస్యలను లేవనెత్తుతారని చెప్పారు ఖర్గే. पार्लियामेंट में नई ऊर्जा, नई शक्ति हमको मिली और वो अच्छे वक्ता हैं और हर चीज को समझते हैं और जनता के समस्या को उठाते हैं और खासकर महिलाओं की समस्याओं को वो उठाने में सक्षम है. అదానీ, మణిపూర్, యూపీ సంభల్ వంటి కీలక అంశాలపై సభలో చర్చ జరపకుండా కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు ఎంపీ గౌరవ్ గొగోయ్. బిల్లుల విషయంలోనూ కేంద్రం ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలకు విలువ ఉంటుందని, కానీ బీజేపీ గవర్నమెంట్ ప్రతిపక్షాలను కౌంట్ చేయడం లేదన్నారు ఎంపీ. The opposition wants to cooperate with the government on the bills that the government wants to pass. But in addition to those government bills, the issues of the people must be heard on the floor of the House, whether through adjournment motion or a short duration discussion. But if the government feels that they only want to take bills and push the public issues aside, then that is not democracy. Democracy means taking everyone along. అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అదానీ అవినీతిలో బీజేపీకి భాగస్వామ్యం లేకుంటే చర్చలకు ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.